మా ఊరి పేరు మార్కండేయపురం. చుట్టూ పచ్చని పంట పొలాలు, మధ్యలో ఒక వాగు, దట్టమైనటువంటి కొండల మధ్య మా పల్లె అందానికి ప్రతిరూపంగా నిలిచి ఉంటుంది. పొలాల మధ్యలో వయ్యారంగా ముందుకు సాగే రహదారులు. మా ఊరి పేరు వినగానే మనసులో ఓ రకమైన ప్రశాంతత. పచ్చని ప్రకృతి ఒడిలో హాయిగా నిద్రపోతున్నట్టు కనిపించే మా ఊరు కాలం ఎంత మారినా తన పాత అందాలను మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు. వర్షాకాలంలో ఆ పంట పొలాలు పచ్చని చీర కట్టుకున్నట్టుగా మెరిసిపోతుంటే, గాలికి ఊగే వరి చేనులు సముద్రపు అలల్లా దర్శనమిస్తాయి. ఊరి చుట్టూ ఉన్నటువంటి తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఒక ప్రత్యేకమైనటువంటి శోభను తీసుకువస్తుంటే, మా ఊరిలో అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన పూల కోనేరు ఎదురవుతుంది. కోనేరు గట్టుపై ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా తలలు ఆడిస్తుంటే, వాటి అందాలను చూస్తూ కొన్ని అడుగుల దూరం నుండి నడిచి వెళ్ళగానే ఎదురుగా ఎప్పుడో రాజుల నాటి కాలంలో నిర్మించినటువంటి ఒక పురాతన మార్కండేయ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఇక అక్కడితో మా ఊరి శోభ చూసేవారిని మరింతగా కట్టిపడేస్తుంది. ఊరంతా పూరి గుడిసెలు, ఎర్రని మట్టి గోడలతో నిండుకుని ఉంటుంది. ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు, గుమ్మాలకు కట్టినటువంటి మామిడి తోరణాలు మా ఊరి సాంప్రదాయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అలా మరికొద్ది దూరం నడిచి వెళ్తే ఊరి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టు కింద ఎప్పుడో పూర్వకాలం నాటి ఒక రాతి పలక కనిపిస్తుంది. అదే మార్కండేయపురం యొక్క హృదయంగా చెప్పుకుంటారు. ఆ రాతి పలకను చూడగానే ఆ కాలం నాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరిని కలవరపెడుతూ ఉంటాయి. ఉదయం పంట పొలాలకు వెళ్లే ముందు రైతులంతా అక్కడే కూర్చుని విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటారు. సాయంత్రం అయిందంటే చాలు, వృద్ధులంతా అక్కడే కూర్చుని పురాణ కథలు చెప్తుంటే పిల్లలంతా అల్లరి చేస్తూ ఆటలాడుతూ ఉంటారు. ఇక పండగ వచ్చిందంటే చాలు, మా ఊరి ప్రజలంతా కూడా ఆ రాతి పలక వద్దకు సమూహంగా చేరి ఓ కుటుంబంగా ఏర్పడిపోతారు. అలాంటి రాతి పలకను దాటి మరికొన్ని అడుగుల దూరం వెళ్తే ఒక రామాలయం ఎదురవుతుంది. అలాంటి మా ఊరిలో శేషయ్య అనే ఒక బాలుడు ఉంటున్నాడు. శేషయ్య తన తల్లిదండ్రులకు చివరి సంతానం. పైగా అందరికంటే అల్లరివాడు కావటంతో నిత్యం తల్లి చేతిలో తన్నులు తినేవాడు. 13 ఏళ్ల శేషయ్య ఒకరోజు తన తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్నాడు. అది మా ఊరి చివరిలో ఉన్నటువంటి ఒక చింతతోపు. పిల్లలంతా చెట్లెక్కి దొంగ చేతికి దొరకకుండా తప్పించుకుంటున్నారు. ఇక దొంగలా ఉన్న పిల్లవాడు వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మిగతా పిల్లవారంతా కూడా చెట్ల కొమ్మలు ఎక్కి తప్పించుకుంటున్నారు. ఇలా పిల్లలంతా పూర్తిగా ఆట సందడిలో మునిగిపోయారు. ఆట తప్ప వేరే ధ్యాసేమీ వారిలో లేదు. దొంగ పట్టుకోవాలని చూస్తుంటే వారంతా తనకి చిక్కకుండా ఒక చెట్టు దాటుకుని ఇంకో చెట్టుపైకి వెళ్ళి చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఇక అప్పటికే ఆదమరిచి ఆట రసపట్టులో ఉంది. ఎవరు దొరికినా వారు దొంగ ఉండాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ కూడా క్రింద ఉన్నటువంటి ఆ దొంగ చేతికి దొరకకుండా చెట్టు నుండి వేరే చెట్టుకు దాటుతూ మరింత సందడిగా ఆటను ఆడుతూ ఉంటే, శేషయ్య తాను ఎక్కువ ఉన్నటువంటి చెట్టును విడిచిపెట్టి వేరే చెట్టుపైకి ఎగిరి అందుకున్నాడు. అంతే, చేతికి పట్టు దొరికింది. చకచక కొమ్మపై నుండి పాకుతూ ఆ చెట్టు చివరకు వెళ్ళిపోతున్నాడు. పట్టు కోసమని చెట్టు చివర ఉన్నటువంటి ఆ మొదటి భాగాన్ని పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతని చేతికి ఏదో గట్టిగా తాకినట్టు అనిపించింది. ఏమై ఉంటుంది అని అలా చూస్తే తన చేతికి ఒక మేకు తాకినట్టయిందే. ఆ మేకును ఎవరో మాలాంటి వాళ్ళే చెట్టు కొట్టి ఉంటారు అనుకున్నాడు. కానీ ఆ మేకు అలాంటిది కాదు. ఎందుకంటే అది తన చేతిని తాకుతున్న ప్రతిసారి తన శరీరం జల్లుమంటుంది. ఏంటిది, చాలా చిత్రంగా ఉంది. ఈ మేకు నా శరీరాన్ని తాకగానే నా శరీరం ఎలా ఎందుకు మారిపోతుంది? ఇక చెట్టు కొట్టి ఉన్నటువంటి ఆ మేకుని వేళ్లతో పట్టుకుని పైకి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అది రావటం లేదు. మళ్ళీ ప్రయత్నించాడు. అయితే
ఈసారి అది కొంచెం కదిలినట్టుగా అనిపించింది. ఇక వెంటనే అతని శరీరంలో ఏదో తెలియని కదలికలు. అప్పుడే ఎక్కడి నుండో ఒక వ్యక్తి బలంగా శ్వాస తీసుకుంటున్నట్టు తనకైతే వినపడుతుంది. ఇక ఆ శ్వాస రాను రాను మరింత ఎక్కువగా వినిపిస్తుంటే శేషయ్య ఈ శ్వాస ఎక్కడి నుండి వినిపిస్తుంది అని చెట్లంతా గాలిస్తున్నాడు. కానీ ఎక్కడా మనుషుల జాడ మాత్రం లేదు. అలా వినిపిస్తున్న శ్వాస మరింత ఎక్కువ కావటం. ఇక అప్పటి నుండి ఒక వృద్ధుడు మూలుగుతున్నట్టుగా ఒక శబ్దం కూడా వినిపించింది. ఒక మనిషి మూలుగుతున్న శబ్దం ఎక్కడి నుండి ఎలా వినిపిస్తుంది అని మరింత లోతుగా ఆలోచిస్తుంటే ఇంతలో శేషయ్యను ముట్టుకునే ప్రయత్నంలో క్రింద ఆటలో దొంగగా ఉన్న అబ్బాయికి చెట్టుపైకి వేగంగా ఎక్కి వెళ్తుంటే ఆ పక్క చెట్టు పైన ఉన్నటువంటి వేరే అబ్బాయి, శేషయ్య నువ్వు దొంగ చేతికి దొరికిపోయేలా ఉన్నావు అని గట్టిగా అరిచి చెప్పాడు. ఇక అంతవరకు శ్వాసను వింటున్న శేషయ్యకు ఆ బాబు అరుపులు వినిపించగానే ఆ ఆలోచన నుండి బయటకొచ్చి అక్కడి నుండి వేరే కొమ్మ వైపుకి ఒక్క గంతు వేసి ఇంకో చెట్టు కొమ్మను అందుకుని తప్పించుకున్నాడు. ఆ క్షణమే ఆటల్లో పడిపోయాడు. ఆ సంగతి కూడా మర్చిపోయాడు. ఇక మధ్యాహ్నం వరకు ఆటలు ఆడుకుంటూ ఉండగా వారి వారి పిల్లల్ని ఇంట్లో పెద్దలంతా వెతుక్కుంటూ రావటం, వారి వెంట పడుతూ ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే చెట్లపైన ఆడుకుంటున్న పిల్లలంతా కూడా ఆ చెట్ల నుండి క్రిందకు దిగి ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. అయితే ఆ క్షణమే తనకి ఎదురైన దృశ్యాన్ని కూడా తాను మర్చిపోయాడు. సమయం గడిచింది. సరిగ్గా సాయంకాలానికి ఆవులు పశువుల సాలకు చేరుకోవటంతో వాటిని కట్టమని తన తండ్రి చెప్పగా శేషయ్య పశువుల సాల వైపుగా వెళ్తున్నాడు. ఇక అప్పటికే సూర్యుడు పడమటి కనుమల్లో అస్తమించబోతుంటే చింతతోపుకు దగ్గరలో ఉన్న పశువుల సాలకు చేరుకుని ఆ ఆవులను కట్టి ఇంటికి తిరిగి వస్తుంటే సరిగ్గా అప్పుడే, అవును కదా, ఆ విషయం మర్చిపోయాను. ఇప్పుడేం చేయాలి? అసలు ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు కూడా అది వినిపిస్తుందా? పోనీ ఒక్కసారి వెళ్ళి చూస్తాను అని తనలో తాను ఆలోచిస్తూ, లేదు ఇప్పటికే బాగా చీకటి పడేలా ఉంది, రేపు ఉదయాన్నే చూద్దాం అలా అనుకున్నాడు. కానీ తనలో ఉన్న కోరిక మాత్రం ఆ క్షణం తనని తొందర పెడుతుంది. ఏం చేయాలి, ఇక వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుంటే తన మనసు మాత్రం ఆగటం లేదు. చివరికి వెళ్ళి తీరాలి అని పక్కనే ఉన్నటువంటి ఆ చింతతోపు దగ్గరకు చేరుకుని ముందుగా చెట్టు కొట్టినటువంటి ఆ మేకుతో మొదలైంది కదా, అందుకే ఆ మేకుని తీసి చూస్తాను. అలా వెంటనే ఒక రాయిని తీసుకొని నెమ్మదిగా చెట్టుపైకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మ ఎక్కుతున్నాడు. అలా నెమ్మదిగా పాక్కుంటూ ఆ చెట్టు యొక్క చివరకు చేరుకుని సరిగ్గా ఆ మేకు ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి అదే కొమ్మ పైన నిల్చొని ఇక ఆ మేకును తీయాలి అని ప్రయత్నిస్తుంటే దాన్ని తాకిన మరుక్షణమే అంతవరకు వీస్తున్న గాలి ఆగిపోయింది. చెట్లపైన ఉన్నటువంటి పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఆ చెట్టును విడిచి వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారిగా ఎవరికో ఊపిరాడని శబ్దం వచ్చింది. అయినా సరే తనకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వయసు కూడా లేదు. వెళ్ళి ఒక్కసారిగా మేకును అందుకున్నాడు. అంతే, ఆ క్షణమే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నట్టు చీకటి మరింత దట్టంగా ముసురుకుంటుంది. వాతావరణం అంతా కూడా చల్లబడింది. అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియటం లేదు. ఏం జరగబోతుందో కూడా అర్థం కావటం లేదు. ఎలా అయినా సరే ఆ మేకును తీసేయాలి అన్న ఉద్దేశంతో శేషయ్య ఆ మేకును తీసేందుకు ప్రయత్నిస్తుంటే మళ్ళీ ఘోరమైనటువంటి ఆ శ్వాస వినిపిస్తుంది. ఒకవైపు మూలుగు శబ్దం కూడా వినబడుతుంది. ఆ శబ్దాలు వింటున్నటువంటి తను వెనక్కి తిరిగి చూస్తుంటే ఇంకా ఆలస్యం చేయకో, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే శిథిలమైపోయాను, ఊపిరి కూడా తీయలేకపోతున్నాను, త్వరగా మేకును తీసి నన్ను విడిపించు అని ఒక వ్యక్తి యొక్క స్వరమైతే వినపడింది. ఇక చిన్న వయసులో ఉన్నటువంటి శేషయ్యకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అర్థం కాలేదు. ఒక చేతిలో ఉన్నటువంటి రాయిని తీసుకుని దానిపైన ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే, ఆ శ్వాస మరింత ఎక్కువగా వచ్చింది. ఆ స్వరం మరింత భీకరంగా మారి మేకును తొందరగా తీసేయమని బ్రతిమలాడుకుంటుంది.
శేషయ్య ఇంకో దెబ్బ మేకుపైన వేసేసరికి మరింతగా తొందర పెడుతూ మేకును తీసేయమని మాట్లాడడం మొదలుపెట్టింది. అలా రాయితో కొడుతూ ఉంటే ఆ మేకు కూడా నెమ్మదిగా కదులుతుంది. ఇక శేషయ్య మరింత బలంగా రాయితో కొడుతూ దాన్ని తీసేందుకు ఉత్సాహం చూపిస్తుంటే చివరి దెబ్బకు చెట్టు లోపల ఉన్నటువంటి ఆ మేకు ఒక్కసారిగా బయటపడింది. ఎప్పుడైతే ఆ మేకు బయటకొచ్చిందో దాంతోనే చెట్టంతా దుమ్ముతో నిండుకొని ఏదో సుడిగాలిలో మునిగినట్టు అది మొత్తం గాలిలో ఊగిపోతుంది. ఇక అంతవరకు భయపడినటువంటి శేషయ్య విరిగిపోతున్నట్టుగా చెట్టు ఊగుతుంటే భయంతో దానిపై నుండి క్రిందకు దిగేందుకు ప్రయత్నించగా మేకు తీసిన ఆ ప్రదేశం నుండి రక్తం కారటం మొదలైంది. చెట్టు నుండి రక్తం కారుతున్న దృశ్యాన్ని చూసిన తాను మరింతగా భయపడ్డాడు. అలా రక్తం కారటంతోనే ఆ చెట్టు లోపల నుంచి అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎన్నో ఏళ్ల తరువాత ఆ చెట్టు నుండి బయటపడుతున్నట్టు గట్టిగా అరుస్తూ ఒక చెయ్యి బయటకొచ్చింది. చూస్తుంటే అది ఒక వృద్ధుని యొక్క చెయ్యి. పెద్ద పెద్ద గోళ్ళు కలిగి ముడతలు పడినటువంటి చర్మంతో కూడుకున్నట్టుగా ఆ చేతిని చూడగానే శేషయ్య మరింతగా భయపడి గట్టిగా అరుస్తూ అంత ఎత్తు నుండి ఒక్కసారిగా క్రిందకు వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ అంతలోనే ఆ వృద్ధుని ఆకారం చెట్టు నుండి బయటపడి శేషయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా చిన్నగా నవ్వుతూ ఆ చెట్టును విడిచిపెట్టి గాలిలో కలిసిపోతూ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఇక అంతవరకు కూడా గాలిలో ఊగిపోతున్నట్టుగా ఉన్న ఆ చెట్టు ఉన్నట్టుండి మళ్ళీ యథావిధిగా అంటే ప్రశాంతంగా మారిపోయింది. పూర్తిగా కమ్ముకున్న చీకట్లు మెల్లగా తొలగిపోతున్నాయి. పడమటి దిక్కున అస్తమిస్తున్న సూర్యుడు అప్పుడే నెమ్మదిగా కనుమరుగవుతూ కనిపించాడు. దాన్ని చూసి ఇదేంటి, సూర్యుడు ఇప్పుడే కదా అస్తమిస్తున్నాడు, మరి అంత చీకటి ఎలా కమ్ముకుంది అని అంతవరకు భయపడ్డటువంటి శేషయ్య ఆ దృశ్యాన్ని చూస్తూ ఇంకొంచెం భయంగా అనిపించడంతో చెట్టు నుండి రక్తం రావటం, ఈ దృశ్యం మొత్తాన్ని చూడటం, ఇక భయపడి వెంటనే ఓ కొమ్మ నుండి నెమ్మదిగా చారుతూ ఇంకో కొమ్మను అందుకుంటూ పైనుండి క్రిందకైతే వచ్చేశాడు. మళ్ళీ వెనుతిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు అన్న మాటే కానీ అక్కడ దృశ్యం ఇంకా తన కళ్ళ ముందే కదులుతూ ఉంది. చెట్టు నుండి రక్తం రావటం, ఆ వృద్ధుని యొక్క రూపం బయటపడటం, అకారణంగా చెట్టు ఊగిపోవటం, ఇలాంటివన్నీ తలుచుకుంటూ కొంచెం కొంచెంగా భయపడుతున్నాడు. ఏదో ఒక విధంగా సమయమైతే గడిచింది. రాత్రి అందరితో కలిసి భోంచేశాక వాళ్ళ తాతయ్య పక్కనే నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి తొలిజాము గడిచింది. నడిరేయి దగ్గర పడుతున్న వేళ శేషయ్యకు ఏవేవో వింత వింత కలలు వస్తున్నాయి. తాను కాసేపటికి పూర్తిగా కలల ప్రపంచంలో మునిగిపోయాడు. పేరు ఊరు లేని ఒక వింతైన గ్రామం అది. అంతా చీకట్లో కలిసిపోయింది. అక్కడ నివసిస్తున్న మనుషులు కూడా పరిచయం లేని వాళ్ళు కావటంతో వారి మధ్యలో ఉన్నటువంటి శేషయ్య నెమ్మదిగా అడుగులు వేస్తూ అటువైపుగా నడిచి వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి తనని దాటుకొని తనకంటే ముందుగా నడుచుకుని వెళ్తున్నాడు. ఇక ఆ వ్యక్తి బాగా వృద్ధుడు కావటంతో నడుము మొత్తం కూడా క్రిందికి వంగినట్టుగా కనిపిస్తుంది. తలపైన జుట్టంతా ముడి వేసుకుని చేతిలో ఒక దండాన్ని ధరించినట్టుగా ఉన్నాడు. ఒక చేతిలో కర్రను ఓతగా పట్టుకుని తనకంటే ముందుగా నడిచిపోతుంటే ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది తనకి. అంటే ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపించింది. అలా తన వెంట నడుచుకుంటూ మరింత ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకాస్త దూరంలో మరింత చీకటి ఉన్న ప్రదేశాన కొంతమంది వ్యక్తులు ఏడుస్తున్నట్టుగా వినపడింది. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో కనీసం తాతయ్యతో కూడా చెప్పకుండా నా అంతట నేనే నిద్రలేచి ఇలా ఎక్కడికో వెళ్ళిపోవటమేంటి? ఈ సమయంలో తాతయ్య నిద్రలేచి నన్ను చూస్తే నేనక్కడ కనిపించను. ఈ విషయం వెంటనే మా అమ్మతో చెప్తారు. అమ్మ నన్ను ఖచ్చితంగా కొడుతుంది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని వెనక్కి తిరిగేసరికి ఇక హఠాత్తుగా అప్పుడే ఎవరో వచ్చి తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించింది. నా చెయ్యి పట్టుకుని ఆపుతున్నది ఎవరని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు శేషయ్య. అలా వెనక్కి తిరిగి చూసేసరికి
తన చెయ్యి పట్టుకుని ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అది ఎవరో కాదు, మేకును బయటికి తీసే సమయంలో చెట్టు లోపల నుంచి బయటకొచ్చిన ఆ వ్యక్తి. ఎవరు మీరు? నా చెయ్యి పట్టుకుని ఆపుతున్నారేంటి అని తన చెయ్యి విదిరించుకోవాలని చూశాడు. కానీ ఆ వృద్ధుడు తన చేతిని విడిచిపెట్టకుండా, ఎందుకు అలా భయపడుతున్నావు అని చెప్పేసరికి ఇక అంతవరకు భయానికిలోనే ఉన్నటువంటి శేషయ్య ఇంకేం మాట్లాడకుండా మీరేనా అన్నట్టుగా తల దించుకొని మళ్ళీ అతని వెంట నడవటం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి నడిచి వెళ్తున్నారు. వారు అలా వెళ్తున్న కొలది ఎక్కడో దూరంగా ఎవరో ఏడుస్తున్నటువంటి ఆ ఘోష మరింత గట్టిగా వినిపిస్తుంది. ఇక వారిద్దరూ కూడా అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్న కొలది మరింత భీకరమైన చీకటి కమ్ముకుంటుంది. చూస్తుంటే ఏదో ఒక తెలియని ప్రదేశంలా ఉంది. కానీ ఇంటి నుండి ఇక్కడకు రావటమేంటి? పోనీ వచ్చానే అనుకుందాం, ఇక్కడికొచ్చి మళ్ళీ ఇతని చేతుల్లో పట్టమేంటి? అయినా ఇతని స్పర్శ మాత్రమే నాకు ఇతని ఉనికి చెప్తుంది. కానీ తన ముఖం ఇంతవరకు నేను చూడలేదు. అసలేం జరుగుతుంది? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? అదే ఆలోచనలో ఉంటూనే ఏడుపు వినిపిస్తున్న ఆ ప్రదేశానికి మరింత దగ్గర కాబోతున్నారు. ఇక అంతవరకు మొత్తం చీకటి కమ్ముకుంది. కానీ అక్కడకు దగ్గరవుతున్న కొలిది కొద్ది దూరంలో వెలుగు కనిపిస్తుంది. అక్కడక్కడ దీపాల కాంతి. ఆ వెలుగులో చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి. ఇక చూస్తుంటే వారు వెళ్తున్నది ఒక ఊరు అని తెలుసుకున్నాడు శేషయ్య. మరింత దగ్గరగా చేరుకుంటున్న కొలిది అవి ఏవో చావు ఏడుపులా అనిపిస్తుంది. ఎవరో చనిపోయారు, అందుకే వీళ్ళంతా కూడా ఏడుస్తున్నారు. ఎందుకే ఆ చనిపోయిన వాళ్ళెవరు? ఈ వృద్ధుడు నన్ను అక్కడికెందుకు తీసుకువెళ్తున్నాడు? ఏం జరగబోతుంది అని ఎదురు చూస్తుంటే ఆ ప్రదేశానికి నేరుగా 20 అడుగుల దూరంలోకి చేరుకున్నాం. అక్కడ చూస్తే చాలామంది జనం కనిపిస్తున్నారు. ఇక వారి మధ్యలోనే చనిపోయిన వాళ్ళు ఉంటారు అని తెలుసుకున్నాడు. ఇంతలో ఇరువురు ఆ ప్రదేశంలోకి చేరుకుని చుట్టూ చేరు ఉన్న వాళ్ళను పక్కకు తప్పుకోమని చెప్పగా వాళ్ళంతా పక్కకు తప్పుకుంటూ ఇరువురికి మార్గాన్ని ఇవ్వగా నేరుగా వాళ్ళిద్దరూ కూడా ఆ శవం దగ్గరకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక శవం నేలపైన పడి ఉంది. దాని పక్కనే ఒక దీపాన్ని వెలిగించి శవం వెనుక ఓ రోకలి పాతి పెట్టారు. ఇది సాంప్రదాయం అనుకున్నాడు శేషయ్య. నోటి నిండుగా తులసి ఆకుల్ని పెట్టి కనిపిస్తుంది. దాని నుదుట పెద్ద కుంకుమ పొట్టు, ముఖమంతా పసుపు రాసి ఆ ముఖం పూర్తిగా కనిపించకుండా కొందరు ఆడవాళ్ళు ఆ శవాన్ని చూసి ఏడుస్తుంటే శేషయ్య చెయ్యి పట్టుకున్న ఆ వృద్ధుడు శవం వద్ద ఏడుస్తున్న వాళ్ళని పక్కకు వెళ్ళమని చెప్పాడు. అలా చెప్పడంతోనే వారంతా కూడా పక్కకు వెళ్తున్నారు. నేలపైన పడుకున్న శవం యొక్క ముఖాన్ని శేషయ్య పూర్తిగా చూశాడు. అంతే, దాని యొక్క ముఖాన్ని చూడగానే తనకి ఆశ్చర్యం కలిగింది. శవంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరూ కాదు, వారి ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తికి శేషయ్యకు ఒక మంచి పరిచయం ఉంటుంది. ప్రతిరోజు వారిద్దరూ మాట్లాడుకునేవారు. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ చనిపోవటం ఏంటి? ఎలా చనిపోయాడు? ఇక్కడ కూర్చుని ఏడుస్తున్న వాళ్ళు ఎవ్వరూ తనకి పరిచయం లేదు. మరి వీళ్ళంతా ఎవరే ఉంటారు? తన కోసం వీళ్ళు ఏడవటం ఏంటి? ఇక్కడ చూస్తుంటే మా ఊరి వాళ్ళలో ఒక్కరు కూడా కనపడటం లేదు. అలా ఆలోచిస్తూ తాను దిక్కులు చూస్తూ ఉంటే తన చెయ్యి పట్టుకున్న ఆ వృద్ధుడు, కంగారు పడకు, ఈ వ్యక్తికి ఈ రోజుతో ఆయువు తీరింది, అందుకే చనిపోయాడు. ఇంకేమీ ఆలోచించకుండా మన శ్మశానానికి వెళ్ళి చితిని పేర్చాలి. నాతో పాటు నువ్వు కూడా రా అని పిలవగానే తాను ఇంకేమీ మాట్లాడకుండా ఆ వృద్ధునితో కలిసి అంతరాత్రి వేళ శ్మశానానికి ప్రయాణమయ్యాడు. చూస్తే నడిరేయి దాటే సమయం. మార్గమంతా విపరీతమైన చీకటి. బొత్తిగా పరిచయం లేని మార్గం కనుక ఒకంత భయం ఉన్నప్పటికీ తనతో పాటు ఆ వృద్ధుడు కూడా పక్కనే ఉండటంతో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ శ్మశానం దగ్గర పడే కొలిదే భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. పక్కనే ఎవరో నడిచిపోతున్నట్టు అడుగుల శబ్దం కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంది. పోనీ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. కానీ ఎవరో ముందుకు నెట్టినట్టుగా
అదిరిపడుతున్నాడు తాను. భయపడుకో. అలా వెంటనే శేషయ్య చెయ్యి పట్టుకున్న ఆ వృద్ధుడు శ్మశానంలోకి తీసుకువెళ్తుంటే ఇక శ్మశానంలోకి చేరుకున్న శేషయ్యకు శ్మశాన బీభత్సం అంతు చెక్కడం లేదు. మనుషుల ఊహకు అందనంత భయంకరంగా కనిపిస్తుంది. మరణానికి నిశ్శబ్దానికి నిలయమైనట్టుగా ఉంది. ఒళ్ళు గగ్గురు పొడిచే దృశ్యాలను శేషయ్యకు పరిచయం చేస్తుంది. ఇక ఆ శ్మశానంలో ఎక్కడో దూరంగా కాలుతున్న కొత్త శవాల యొక్క చితిమంటలు ఆఖరి దశలో ఎర్రగా మండుతున్నాయి. అప్పుడప్పుడు గాలిలో తేలియాడే నీలిరంగు మంటలు అవి కొరువు దెయ్యాలకు సంకేతంగా అనిపిస్తున్నాయి. మరొక వైపు పాత సమాధులపైన మొలిచినటువంటి చెట్ల కొమ్మల యొక్క నీడలు చంద్రుని కాంతిలో వికృత రూపాన్ని తలపిస్తున్నాయి. ఇక ఆ చల్లని గాలి వణుకు పుట్టించేలా చేస్తుంది. ఇక ఆ గాలికి కదిలే చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి రాసుకుంటూ ఎవరో ఏడుస్తూ మూల్గుతున్నట్టుగా ఓ భ్రమను కల్పిస్తుంది. ఆ దృశ్యాన్ని అక్కడే ఆగి చూస్తున్నటువంటి శేషయ్యకు అంతలోనే నిశ్శబ్దం తలపించింది. ఇప్పుడే కదా చిత్ర విచిత్రమైన శబ్దాలతో నిండుకొద్ది, మరి ఇంతలోనే నిశ్శబ్దంగా ఉందేంటి? అలా ఆశ్చర్యపోతూ ఆ శూన్యంలోకి చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆ నిశ్శబ్దంలో ఎండుటాకులపైన ఎవరో నడిచి వస్తున్నట్టుగా కాళ్ళ అందరి యొక్క శబ్దం పక్కనే వినపడింది. అలా పక్కకు తిరిగి చూస్తే ఒక స్త్రీ నడుచుకుంటూ ఒంటరిగా వెళ్ళిపోతుంది. తనని చూడగానే, తాత, ఎవరిమే ఇంత రాత్రి వేళ ఈ శ్మశానంలో ఒంటరిగా వెళ్తుంది? తనకు భయంగా లేదా అని అడగ్గా తాను ఎవరంటే ఏం చెప్పను, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడే ఉంటారు అని చెప్తుంటే సరిగ్గా అప్పుడే ఒక స్త్రీ విరగబడి నవ్వుతున్న శబ్దం అతి భయంకరంగా వినపడింది. ఆ శబ్దం వినగానే తన గుండె చారినట్టయింది. భయంతో అక్కడే నిలబడిపోయాడు. అది చూసి అతని చెయ్యి పట్టుకున్న ఆ వృద్ధుడు, భయపడకో, నీ పక్కనే ఉన్నాను కదా, నీకెందుకు భయం అని మరింత గట్టిగా పట్టుకొని అలా ముందుకు తీసుకుపోతుంటే ఒక పెద్ద మర్రి చెట్టు వారికి ఎదురైంది. చూస్తుంటే ఆ చెట్టు ఆకాశాన్ని అందుకునేలా కనిపిస్తుంది. ఆ చెట్టు నిండా పెద్ద పెద్ద ఓడలు క్రిందకు వేలాడుతున్నాయి. ఆ చెట్టుకు ఒకవైపు చితి, కాలుతున్న చితి నుండి పొగ బయటకొస్తూ వారి మీదకు దూసుకొస్తుంటే ఆ పొగ దాటికి తాళలేక శేషయ్య వెంటనే ముక్కు మూసుకుంటూ పక్కకు పరుగులు పెట్టాడు. అది గమనించిన ఆ వృద్ధుడు శేషయ్య చేతిని గట్టిగా పట్టుకొని, ఆ శవాన్ని మనం దహనం చెయ్యాల్సిందే, ఇక్కడే చితిని కూడా మనం ఏర్పాటు చేయాలి, నువ్వు వెళ్ళి కాలిన చితుల వద్ద పడి ఉన్నటువంటి కట్టెలన్నింటినీ ఏరుకుంట్రా అని చెప్పాడు. అలాగే అని చెప్పి శేషయ్య అక్కడక్కడ కాలి బూడిదైనటువంటి చితుల వద్దకు వెళ్తూ మిగిలిపోయినటువంటి ఆ కట్టెళ్ళు పోగు చేస్తూ వాటిని తీసుకొచ్చి ఆ వృద్ధుని ముందు పెడుతున్నాడు. కాసేపటికి ఆ చితికి సరిపడా కట్టెలు సమకూరటంతో, తాత, ఇక చితిని పేర్చమంటావా అని అడిగాడు. ఇక ఆ వృద్ధుడు కూడా సైగ చేయటంతో ఆ చితిని పేర్చడం మొదలుపెట్టాడు. ఆ పని కూడా పూర్తయింది. ఇక ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఉంటే కొద్ది దూరంలో శవాన్ని తీసుకొస్తున్న అలజడి మొదలైంది. అది విన్నటువంటి శేషయ్య శవం వచ్చేస్తుంది అని లేచి నిలబడితే ఆ వృద్ధుడు కూడా నిల్చున్నాడు. ఇంతలో శవం కూడా లోపలికి చేరుకుంది. నేరుగా చితి వద్దకు తీసుకువచ్చిన శవాన్ని నేలపైన దించారు. చివరగా చేయవలసినటువంటి ఒక్కో కార్యక్రమం పూర్తి కావస్తుంది. ఇక అతను ఆ దృశ్యాలన్నింటినీ చూస్తూ కొంచెం భయపడుతున్నట్టుగా వెనక్కి ఉన్నాడు. కానీ ఆ వృద్ధుడు మాత్రం తనకు ధైర్యం చెప్తూ, ఇప్పుడే భయపడితే ఎలా, ముందు ముందు ఇలాంటివెన్నో చెయ్యాలి, ఆ పనులన్నీ నువ్వే పూర్తి చేయాలి, భయపడకు అని ధైర్యం చెప్తుండగా శవాన్ని తీసుకొస్తున్న వ్యక్తులు చితిపైన శవాన్ని పెట్టి దహనం చేయబోతుంటే ఆ వృద్ధుడు వెంటనే శేషయ్యను పిలిచి, మన పని ఎక్కడితో ముగిసిద్ది, ఇక మనం వెళ్దాం పద అని ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు. ఒకవైపు ఆ చితికి నిప్పు పెట్టడంతో మంటలు రాజుకుంటున్నాయి. దాని వద్ద ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా ఆ శ్మశానం నుండి వెళ్ళిపోతున్నారు. ఇంతలో శేషయ్యను తీసుకువెళ్తున్న ఆ వృద్ధుడు వారంతా కూడా వెనక్కి మళ్ళీ వెళ్ళిపోవటంతో వారంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం అసలైన పని పూర్తి చేయాలి అని తనని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు.
అది చూస్తున్నటువంటి తాను, తాత, ఇప్పటిదాకా మన పని పూర్తయింది అన్నావు కదా, మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చావేంటి అని అడగ్గా, వారంతా ఇక్కడ ఉన్న సమయంలో మనం ఎటువంటి పని చేయకూడదు. ఈ క్షణం వారంతా కూడా వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఎవ్వరూ లేని సమయంలో మనం ఆ పనిని పూర్తి చేయాలి. ఆ చితి వద్దకు చేరుకుని ఆ పక్కనే ఉన్న చెట్ల కొమ్మల్ని విరిచి చితిపై కాలుతున్న శవాన్ని చూసి, అయ్యో, శవం కాలిపోతున్నట్టుగా ఉంది, తొందరగా మంటలు ఆర్పాలి. ఇక చేతిలో ఉన్న చెట్టు కొమ్మలతో ఆ నిప్పును దూరం చేస్తున్నాడు. ఇక శేషయ్య కూడా ఆ వృద్ధుడు చేస్తున్నట్టుగానే చేయటం మొదలుపెట్టి మంటల్ని ఆర్పుతున్నారు. ఇక అప్పటికే చితి పూర్తిగా మండిపోవటంతో మళ్ళీ ఆ శవానికి మంటలు అంటుకునే ప్రమాదం ఉందని కాలుతున్నటువంటి ఆ చితిపై నుండి శవం యొక్క 2 కాళ్ళని పట్టుకొని ఒక్కసారిగా క్రిందకు లాగేశాడు. ఇక ఆ దృశ్యాన్ని చూసిన శేషయ్య భయంతో అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే, ఇప్పుడే ఇంతలా భయపడితే ఎలా? నువ్వు పూర్తి చేయవలసినటువంటి కార్యాలు ఇంకా ఎన్నో మిగిలున్నాయి, భయపడుకో అని అతని గుండెల్లో మరింత ధైర్యాన్ని నూరిపోసి, అమ్మయ్య, మొత్తానికి ఇది కాలకుండా కాపాడుకున్నాం. ఇప్పుడు మనం అసలైన పనిని మొదలు పెట్టాలి. ఇక వెంటనే శేషయ్య సహాయంతో ఆ వృద్ధుడు ఆ శవాన్ని తన భుజాలపైన వేసుకున్నాడు. శేషయ్య భుజం పైన ముందు వైపు ఉన్నటువంటి కాళ్ళు, వెనుక వైపు శవం యొక్క తల చేతులు వేలాడుతున్నాయి. తాను అలా శవాన్ని మోస్తూ ముందుకు నడుస్తుంటే తన వెనుక శేషయ్య కూడా నడుస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఆ ప్రదేశాన్ని దాటి అదే శ్మశానంలో మరొక ప్రదేశానికి వెళ్ళారు. ఇక అక్కడ నుండి ఆ ప్రదేశం అంతా కూడా సాధనలు చేసే వాళ్ళ ప్రపంచమని ఆ తరువాత అర్థమైంది. అవి కూడా భయంకరమైనటువంటి ప్రక్రియలు. ఆ వేళలో కొంతమంది కాపాలికలు, మాంత్రికులు నల్లని దుస్తులు ధరించి చేతుల్లో పుర్రెలు పట్టుకుని శవాల ముందు కూర్చొని తాంత్రిక సాధనలు చేస్తుంటే, ఇక కొందరు మాంత్రికులు శవాలపైన కూర్చుని పూజలు నిర్వహిస్తుంటే, మరికొద్ది మంది మాత్రం వాటిని భుజాలపైన వేసుకుని ఒంటి కాలిపై నిల్చుని తాంత్రిక సాధనలు చేస్తున్నారు. ఇటువంటి భయంకరమైన దృశ్యాలన్నీ చూస్తున్నటువంటి శేషయ్యకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. కానీ భయపడకుండా ఆ వృద్ధుడు మాత్రం ధైర్యం చెప్తూ ఎక్కడో దూరంగా ఒక రహస్య మార్గం వైపుగా తీసుకువెళ్తున్నాడు. అలా నడిచి వెళ్తున్నటువంటి ఇద్దరు ఆ శ్మశానం యొక్క చివరి భాగంలోకి చేరుకున్నాక భుజం పైన వేలాడుతున్న శవాన్ని క్రిందకు దింపి, ఇక్కడితో నీ పని పూర్తయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తుంటే మారు మాట్లాడకుండా శేషయ్య ఆ ప్రదేశం నుండి ఇంటికి బయలుదేరాడు. కానీ తాను ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తనతో ఎవ్వరూ తోడు లేకపోయేసరికి భయపడుతూ మెల్లగా శ్మశానం నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటే, ఇక అప్పుడే చిత్ర విచిత్రమైనటువంటి రూపాలు ఒక్కొక్కటిగా తన వెంట పడ్డం మొదలయ్యాయి. అసలు ఆ ప్రదేశంలోకి ఎందుకు వెళ్ళాడో తెలీదు, ఇప్పుడు ఒంటరిగా ఎందుకు వస్తున్నాడో తెలీదు. ఏదో ఆ వృద్ధుడు చెప్తున్నాడు, తాను చెప్పినట్టుగా తాను చేస్తున్నాడు. ఇది మాత్రమే తనకు తెలిసిన విషయం. ఇక వాటిని చూస్తూ భయపడుతూ కొంచెం వేగంగా నడవటం మొదలుపెట్టాడు. ఇక భయపడిపోయినటువంటి శేషయ్య అవన్నీ ఒక్కసారిగా తనని వెంబడిస్తుంటే మళ్ళీ మార్గాన్ని తప్పి ఆ శ్మశానానికి మధ్య భాగంలోకి చేరుకున్నాడు. ఇక చుట్టూ కాలుతున్న శవాలు, చెట్లకు వేలాడుతున్న దెయ్యాలు, ఆ శ్మశానంలో సంచరిస్తున్న ఆత్మలు ఒక్కసారిగా తన కంటపడ్డాయి. ఇక ఆ వయసులో తనకు ఉన్నటువంటి ధైర్యాన్ని కూడా వీడి పూర్తిగా హడిలిపోవటంతో అక్కడి నుండి భయంతో పరుగులు పెడుతూ వాటిని చూసి గట్టిగా అరుస్తూ ఉంటే, తన పక్కనే నిద్రిస్తున్నటువంటి శేషయ్య వాళ్ళ తాతగారు, ఏమైంది వీడికి, ఇలా అరుస్తున్నాడంటే? ఇక వెంటనే ఆ పెద్ద ఆయన అతని వీపు తట్టి నిద్ర లేపుతూ ఉంటే భయపడుతున్నటువంటి శేషయ్య ఎవరైనా ఉంటే వచ్చి కాపాడండి అని అరవటంతో తన తాత శేషయ్య భుజాన్ని గట్టిగా తట్టి, ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు అని బలవంతంగా పైకి లేపి కూర్చోబెట్టాడు. కళ్ళు పులుముకుని ఇంకా భయపడుతూ తన తాతను చూసి, నేనెక్కడున్నాడో, నాకేమైంది అని అడుగుతున్నాడు. నువ్వున్నది ఇంట్లోనే కదరా,
అయినా ఎందుకిలా అరుస్తున్నావు అని అడిగారు. ఇక తాతయ్య అలా అడగటంతోనే తనకు ఎదురైనటువంటి అనుభవాన్ని చెప్పాలి అనుకున్నాడు. కానీ అంతవరకు కలలో ఏం జరిగిందో తనకు గుర్తు రావటం లేదు. ఎంతగానో చెప్పాలని చూస్తున్నా తనకి అసలు విషయం గుర్తు రావటం లేదు. ఇంతలో ఇంట్లో వాళ్ళంతా కూడా నిద్రలేచి ఏం జరిగింది, ఇంత రాత్రి వేళ ఏంటా గందరగోళం అని అడగ్గా శేషయ్య నిద్రలో కలవరిస్తూ భయంతో అరిచాడు అని వాళ్ళ తాతగారు చెప్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆ ఇంటి ముందు ఉన్నటువంటి వేరొక వ్యక్తి యొక్క భార్య కాళ్ళు ముడుచుకోవటం కోసమని బయటికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో పక్కనే పడుకున్నటువంటి తన భర్తను అటువైపుగా తిరిగి పడుకోమని చెప్తుంటే తనలో కదలిక లేదు. మళ్ళీ నిద్రలేపేందుకు ప్రయత్నించింది. అప్పుడు కూడా తనలో కదలిక లేదు. ఇక భయపడి వెంటనే తన ఊపిరి చూసింది. చూస్తుంటే శ్వాస ఆగిపోయినట్టుగా అనిపించింది. ఇక వెంటనే హడిలిపోయింది. భయంతో గట్టిగా అరుస్తూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా నిద్రలేపింది. అంతా లేచి చూస్తే తన భర్త చనిపోయాడు. ఆ విషయం తెలుసుకుని ఇంట్లో వాళ్ళంతా కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఇక అప్పటికే మేల్కొన్నటువంటి శేషయ్య వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏం జరిగింది అని వెంటనే ఎదురింటికి చేరుకుని చూశారు. అలా చూస్తే ఆ వ్యక్తి చనిపోయారని తెలిసింది. ఆ వార్త విన్నటువంటి శేషయ్యకు ఒక్కసారిగా దిగ్భ్రాంతి కలిగింది. కలలో అతను చనిపోయే విషయం ముందుగానే గ్రహించినటువంటి శేషయ్య అసలు తనకు ఏం జరిగిందో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోలేక ఆ క్షణం అల్లాడిపోతున్నాడు. ఫ్రెండ్స్, విన్నారు కదా, మరి తన కలలో కనిపించినట్టుగానే ఆ వ్యక్తి నిజంగానే మరణించాడు. కానీ ఆ విషయం తన వాళ్ళకు చెప్పుకునేంత వయసు కూడా తనది కాదు. మరి అసలు ఆ చెట్టు వద్ద ఏం జరిగింది? ఆ చెట్టు నుండి బయటపడ్డ ఆకారం ఎవరిది? ఆ చెట్టుకు ఉన్నటువంటి మేకుకి ఆ ఆకారానికి సంబంధం ఏంటి? తన కలలో కనిపించిన వ్యక్తి నిజంగానే ఎలా మరణించాడు? ఇక ముందు కూడా అలాగే జరుగుతుందా? ఒకవేళ అలానే జరిగితే శేషయ్య జీవితం ఏమవుతుంది? శవాన్ని భుజాలపైన మోసుకుని రహస్య మార్గంలోకి తీసుకువెళ్ళిన ఆ వృద్ధుడు ఎవరు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు మీకు సమాధానం తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు రెండో భాగం కోసం ఎదురు చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మనతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి.